హియర్ ది ఎనర్జీ. ఈ రోజు ఇక్కడికి వచ్చింది అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఫ్రమ్ యంగ్ ఇండియన్స్. వీఆర్ ఆల్సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఈసీ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ రోడ్ సేఫ్టీ వీక్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి మేమందరం కూడా మీలాగే వచ్చాము. సో దిస్ ఇస్ అవర్ చైర్ మిస్టర్ హర్షానందన్. రోడ్ సేఫ్టీ గురించి ఒక్క 30 seconds మాట్లాడతాం. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఫెటాలిటీని రెడ్యూస్ చేసే హెల్మెట్సే. అందరూ హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్స్ వాడాలి. మేము వైఏలో చిన్నప్పటి నుంచి ఇది డీప్ రూట్స్లో ఇనాగ్రేట్ చేయాలని చెప్పి ప్రతి స్కూల్కి వెళ్ళి హెల్మెట్స్ వాడాలి, మీ పేరెంట్స్తో వాడించాలి, ఆటోలో ఓవర్లోడ్ చేయకూడదు, ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళకి చోటా కాపన్ ఒక చిన్న రిపోర్ట్ కార్డ్ లాగా ఇస్తున్నాం. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని రేట్ చేస్తారనమాట. వాళ్ళు ఫ్రీ సిగ్నల్స్ ఏమైనా దాటారా, ఫ్రీ లెఫ్ట్ లేన్ చోట లెఫ్ట్ తీసుకున్నారా, సీట్ బెల్ట్ వాడకుండా వచ్చారా, లేదా డ్రైవింగ్ అప్పుడు ఫోన్లో మాట్లాడారా అనేదాన్ని దాన్ని మళ్ళీ మాకు ఇస్తారు. సో మేము పేరెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలకి గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా చాలా వరకు మారుతున్నారు. ఈ పిల్లలే రేపు సిటిజన్స్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్ సేఫ్టీగా ఉంటారు. ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన డిటిసి గారికి మా తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. 24. I request our chief guest, Sri K.S. Collector and Magistrate, Additional Magistrate, Visakhapatnam District. Please come on to the dais. Transport Commissioner Sri Dr. O.T. Sundar Garni, Deputy Transport Commissioner Dr. G.C. Rajavardhan Garu, Sri G. Srinivasarao గారిని కూడా వేదిక మీద సాగరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆల్ ఎన్జిఓస్ అండ్ ఆటోమోటివ్ డీలర్స్ సభ్యులని, ఆర్టీసీ సిబ్బందిని అందరినీ సగౌరవం. ప్రారంభోత్సవానికి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ గారికి, మనకి ప్రతి సంవత్సరం కూడా సుమారు 4.5 లక్షలకు పైగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే 1,68,000 మంది పైగా రోడ్ యాక్సిడెంట్స్లో ప్రమాదాలు కోల్పోతున్నారు. అండ్ 4.5 లక్షల మంది పైగా గాయపడటం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా 6 లక్షలకు పైగా కుటుంబాలు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. కొంతమందికి వాళ్ళ లైవ్లీహుడ్డే పోతుంది, రోడ్డు మీద పడుతున్నారు. అండ్ దీనివల్ల మనకి భారతదేశానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల పైగా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా విలువైన ప్రాణాలు పోతున్నాయి. నిన్న మన అనకాపల్లి డిస్టిక్లో యాక్సిడెంట్ జరిగి 3 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అలానే దువ్వాడలో 2 ప్రాణాలు పోయినాయి. అంటే ఇవేదో ఒక సునామీలాగా ఒకటేసారి వచ్చేసి ఒక 50,000 మంది 1,00,000 మంది పోవట్లేదు. ప్రతిరోజు చిన్న ఇన్సిడెంట్లో ఒకళ్ళు ఇద్దరు అట్లా మన సిటీలోనే చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రత్యేకించి ఓవర్ స్పీడింగ్ వల్ల దేశవ్యాప్తంగా 72% పైగా ప్రమాదాలు జరిగితే అందులో 76% పైగా డెత్స్ ఓవర్ స్పీడింగ్ వల్లే జరుగుతున్నాయి. అంటే ఈ ఓవర్ స్పీడింగ్ని మనం నియంత్రించవచ్చు. అట్లానే రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 5% ఆఫ్ డెత్స్ జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిని నివారించడానికి అవగాహన కల్పించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక మంత్ పైగా నిర్వహించడం జరుగుతుందండి. సో దీనిలో భాగంగా ఈ రోజు నుంచి మన జిల్లాలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నెల రోజుల వరకు చేయటం జరుగుతుంది. సో వీటిల్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీ వీక్, రోడ్ సేఫ్టీ మంత్ అంటే ఆ సందర్భాల్లో రోడ్ సేఫ్టీ నియమాలను పాటించి మిగిలిన మర్చిపోమని కాదు, ప్రతి ఒక్కరూ దీన్ని ఒక వే ఆఫ్ లైఫ్గా మలుచుకోవాలి. ఎందుకంటే మీ ప్రాణాలు సేఫ్గా ఉండటం మీ కుటుంబ సభ్యులకి చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలి, మనమంతా సేఫ్గా ఉండాలి. అంటే తప్పనిసరిగా ఈ రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. సో దీనిలో భాగంగా ముందుగా మన ఏడీసీపీ జి శ్రీనివాస్ గారిని క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ జాతీయ రహదారి భద్రతా మాసం ఉత్సవం అంటే దీని ఉత్సవం అని ఎందుకు అంటున్నామంటే మనం ఈ మాసం అంతా కూడా జాతీయ స్థాయిలో ఈ రహదారి భద్రత గురించి
ఒక ప్రచార కార్యక్రమం విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్ని, అదేవిధంగా మరి వాహనదారుల్ని, వీళ్ళందరినీ కూడా మనం భద్రత పట్ల అవగాహన కలగజేసి ప్రమాదాలు తగ్గించాలి అనేది దీని ఉద్దేశం. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన గౌరవ ఇన్ఛార్జి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో మరి పోస్టర్ లాంచింగ్ పెట్టారు సారు. ముఖ్యంగా మన విశాఖ నగరంలో చూస్తే ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో సగటున ఒకళ్ళు మృతి చెందుతున్నారు. నిన్న నైట్ పెనగాడి రోడ్లో ఒక 23 సంవత్సరాల యువతి, వాళ్ళు కొత్త దంపతులు, 3 నెలలు అయింది పెళ్ళయి, బైక్ మీద వస్తూ ఉన్నారు. నైట్ టైము ప్రమాదానికి గురయ్యారు. ఆవిడ రాత్రి చనిపోయింది. నిన్న ఇందాక డీటీసీ గారు చెప్పారు, దువ్వాడ దగ్గర ఒక చిన్న పాప, 8 సంవత్సరాల పాప వాళ్ళ బాబాయితో పాటు అనకాపల్లి జిల్లాలో దేవరాపల్లి దగ్గరికి వెళ్తూ దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదానికి గురైంది. బాబాయి పాప ఇద్దరు చనిపోయారు. దురదృష్టవశాత్తు ఆ పాప తండ్రి కూడా రహదారి ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు ఆ తల్లి ఒక్కతే ఏకాకి అయిపోయింది. మరిది చనిపోయాడు, భర్త చనిపోయారు. ఇలా ఎన్నో హృదయ విదార సంఘటనలు, ప్రతి ఒక్క ప్రమాదం వెనక ఎన్నో సామాజిక ఆర్థిక కోణాలు, మరి వాళ్ళ కుటుంబంలో అనుకోని ఈ యొక్క ఘటనకి కకావికలమైపోతాయి కుటుంబాలు. దీని వెనక ఉన్నటువంటి కారణాలన్నీ కూడా చాలా విశ్లేషిస్తే దారుణంగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి, హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేయాలని చెప్పి, తాగకుండా ప్రయాణం చేయాలి, అదేవిధంగా హెల్మెట్ విధిగా ధరించాలి, కారులో వెళ్లేవాడు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. దీన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దీని పట్ల అప్రమత్తం గావించి మనం ఈ ప్రమాదాలని విస్తృతం. మనం సెంట్రల్ గవర్నమెంట్ ఒక థీమ్ తోటి ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. యాక్చువల్లీ వీక్గా ఉండేది, ఇది మంత్ చేశారు. ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ లాగా ఉంటుంది. లాస్ట్ వీకే చేయవలసింది, బికాజ్ వీ హ్యాడ్ అ ఫెస్టివల్ కాబట్టి వీ హ్యావ్ చేంజ్ టు 20th. సో ఇప్పుడు రాజరత్నం గారు చెప్పినట్టు లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో. ఎవ్రీ అది ఒక మిషన్ మోడ్ లాగా ఇది రోడ్ సేఫ్టీ తీసుకెళ్ళాలి. రీజన్ కారణం ఏంటంటే మీరు చూస్తే వెనకాల చూడండి ఎన్ని వెహికల్స్, సో మెనీ వెహికల్స్, మీరు ఎస్పెషల్లీ డీలర్స్ వచ్చారు. సో మెనీ వెహికల్స్ యూఆర్ పర్చేసింగ్, 2-wheelers and 4-wheelers. అది కాకుండా ద రోడ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ రోడ్స్ వచ్చేస్తున్నాయి. సో ద డ్రైవ్ ఈజ్ సో, అంటే మీరు చూస్తున్నారు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు. సో డెఫినెట్లీ దానికి రిపర్కషన్స్ ఉండే ఉంటాయి. అంటే మరి ఇరుక్కొని ఉన్నారు. కొంచెం ప్రతిజ్ఞ. నేను మద్యం సేవించి వాహనం నడపను. నేను తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరిస్తాను. నేను తప్పనిసరిగా శిరస్త్రాణం ధరిస్తాను. నేను తప్పనిసరిగా రజా నిబంధనలు పాటిస్తాను. నేను మర్యాదపూర్వకంగా చెప్పను. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నం జిల్లా ఇక్కడ కాళీమాత టెంపుల్ దగ్గర ఆర్కే బీచ్లో ఈ రోడ్ సేఫ్టీ మంత్, ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది ఒక క్యాంపెయిన్ లాగా జరిపి ఈరోజు ఒక హెల్మెట్ ర్యాలీ
ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది స్టార్టింగ్ ఆఫ్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ మంత్. బట్ ఇది అవేర్నెస్ అనేది మేము కంటిన్యూస్గా ఈ రోడ్ సేఫ్టీ కోసం కంటిన్యూస్గా మనం వేరు ఫోరంలో కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకి నియర్లీ 1.5 to 1.6 lakh పీపుల్ మన దేశంలో ఒక సంవత్సరంలో ఈ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ అవాయిడబుల్ డెత్. సో దీనికి ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, సో ఏం చేస్తే మనకి యాక్సిడెంట్స్ అనేది తగ్గగలుగుతాము. సో ఇది బ్లైండ్ స్పాట్స్గా ఉండొచ్చు, మనకి రోడ్స్ కొంచెం సరిగా ప్రాబ్లం ఉండొచ్చు, ఒక ఏరియాలో ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉండొచ్చు. ఇవి అని రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కంటిన్యూస్గా మాట్లాడి అది ఇంప్రూవ్ చేయడానికి అవి ఒక అంశం, చాలా ముఖ్యమైన అంశం. దీంతోపాటు మనకి అవేర్నెస్ అనేది ఈరోజు ఈ బైక్ ర్యాలీతో పాటు మనకి నెల పూర్తిగా మనం కంటిన్యూస్గా వేరు ప్రోగ్రామ్స్ చేసి అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. బట్ ఇది కంటిన్యూస్ ఎఫర్ట్, కంటిన్యూస్గా మేము చేయడం అనేది మా బాధ్యత. థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్. సో ఈ 3 చేస్తే మనకి ఫైనల్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తేనే మనకి ఎవరెవరు రూల్స్ని ఫ్లౌట్ చేస్తున్నారు, ఎవరెవరు రూల్స్ పాటించకపోవడం వల్ల మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయో, సో అది జరగకుండా మనం ముందే ఆపడానికి బాగా మంచి ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చేస్తున్నాం, ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఈ 3 ఫోకస్ చేసి ఐఎమ్ హోపింగ్ దట్ ఇయర్ ఆన్ ఇయర్ మన నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది తగ్గాలి, ఇయర్ ఆన్ ఇయర్ నంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ కూడా తగ్గాలి. సో అదే మా ఉద్దేశం. సో ఐ హోప్ అందరూ రూల్స్ని పాటిస్తారు, రూల్స్ అర్థం చేసుకొని పాటిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే రెగ్యులర్ గా చేస్తారండి. రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ యాక్చువల్ గా స్కూల్స్ లోని తర్వాత కాలేజెస్ లోని వాళ్ళ ఆఫీసర్స్ యాక్చువల్ గా వెళ్తారు, వెళ్ళి కూడా సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారనమాట. సో ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ యాక్చువల్గా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు. అదే మేము నోటీస్ చేసాం, మేము కూడా పార్ట్నర్ చేసాం అనమాట వాళ్ళతో. సో ప్రతి మంత్ ఒక ఆఫీసర్ వెళ్ళి ఒక స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారు. ఈ ర్యాలీ అన్నది ట్రెడిషనల్ అనమాట, ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేస్తారు దీంతో. బట్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా పబ్లిక్కి సహాయపడేది చాలా చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బయటకు రావడం అనేది చాలా ప్రమాదకరం మనకి. సో అందుకనే ఈ ర్యాలీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తుంటాం. మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళాము. సో వీ నోటీస్ దట్ ఎవ్రీబడి పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ వేసుకుంటున్నారు అక్కడ. అది ఇక్కడ కూడా జరిగితే చాలా బాగుంటుంది. బట్ పబ్లిక్ ముందు చేయాలి, ఎవరు ఎంత చెప్పినా సరే చెయ్యాలి అన్నది ఉండాలి. సో వీ కెన్ రెడ్యూస్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ తక్కువ చేయొచ్చు దీనివల్ల. సో డెఫినెట్గా అందరూ పాటిస్తే బాగుంటుంది.